మరొక్కసారి మేము అందరినీ వేడుకుంటున్నాం. కరీంనగర్ లో నిన్న మీరు ఇదే వినోద్ కుమార్ గారి స్పీచ్ కనుక చూసి ఉంటే మన గుండాన్న మన బంజానకు ఒక్క ఓటు కూడా వేయరు. ఈ వారాల పేర్లు చెప్పడానికి, ఈ దేవుళ్ళ పేర్లు చెప్పడానికి, ఈ దేవుళ్ళను మొక్కడానికి మనం బంజాన్నను గుండాన్నను పార్లమెంటుకు పంపలే. మన దేవుళ్ళు మనకే ఉన్నారు, మన వారాలు మనకే ఉన్నాయి. నువ్వేం తెచ్చినావు బండి సంజయ్ గారు రాష్ట్రానికి చెప్పు. ఒక ఎంపీగా పోయి నీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం తెచ్చినావు అంటే మన దేవతలను అవమానిస్తాను అంటాడు. బండి సంజయ్ గారు నువ్వు కరీంనగర్కి ఏమేం తెచ్చినావు చెప్పు అంటే మన రాముణ్ణి అవమానిస్తాను అంటాడు. యూజ్లెస్ వేలో నేను గెలిపించింది రాముణ్ణి అవమానిస్తాను, దేవతల పేర్లు మర్చిపోయినానో, వారాల పేర్లు మర్చిపోయినానో గెలిపేయాలని నేను ఎంపీగా అదే కరీంనగర్కి ఆ రోడ్లు బాగలేకపోతే ఎంపీ నిధుల నుండి ఎన్ని పెట్టి చేయించినావు అని చెప్పమంటాను. నేనేమన్నారు మన వినోద్ కుమార్ గారు, స్మార్ట్ సిటీస్ లో హైదరాబాద్ వరంగల్ పేర్లు ఉంటే వినోద్ కుమార్ గారు వారం రోజులు మోడీ ఎంబడి పడి 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 సార్ ఇగో స్మార్ట్ సిటీస్ లో కరీంనగర్ పేరు చేర్చాలి, మీరు ఒక స్మార్ట్ సిటీకి అర్హత సాధించాలంటే కనీసం 8 నుండి 10-15 లక్షల మంది ఉండాలి. కానీ కరీంనగర్ లో ఉన్నదే 3.5 లక్షల మంది సిటీ పరిధిలో. అది సాధ్యపడదు ఇవ్వడానికి. కానీ ఎంబడి పడ్డాడు. సార్ మీరు ఇవ్వవలసిందే, కరీంనగర్ రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటది, మీరు ఇవ్వవలసిందంటే ఆ రోజు 1000 కోట్ల రూపాయలు తెచ్చుకొచ్చాడు. ఇక ఈ మన బండి గుండెన్న ఏం తెచ్చిండు, ఏం తెచ్చినా పట్నం పోయి అంటే పందిపీ పట్టుకొని వచ్చినట్టు ఏం తెచ్చిండు. అక్కడి బెయిన్ మోడీ దగ్గర కూర్చొని సార్ ఏం మాట్లాడాలంటే రేపు రాముని పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి కృష్ణుని పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి మైసమ్మ పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి సమాధులను దవ్వుతానాలి, ఆవులు ఎల్లుండి మసీదులను దవ్వుతానాలి. గివ్వేరా నువ్వు పెట్టుకోవాల్సిన పంచాయతీలు. దయచేసి ప్రజలారా ఇక్కడ కూర్చున్న వినోద్ కుమార్ గారిని కరీంనగర్ నుండి అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మన గుండన్న బుర్రలో ఉన్న మెదడు పాడైంది ఆ ఎర్రగడ్డకు పంపించి బాగు చేసే బాధ్యత మీరే తీసుకోవాలి కరీంనగర్ ప్రజలు.